వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్లో ఈరోజు మన స్పెషల్ రెసిపీ దోసకాయ పచ్చి పచ్చడి. ఇది ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో అయిపోయే రోటి పచ్చడి. చెప్పాలంటే స్టవ్తో కూడా పని లేదు. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలు, భోజనం చాలా తృప్తిగా అనిపిస్తుంది. ట్రస్ట్ మీ, మీరు ఈ పచ్చడి తప్పకుండా లైక్ చేస్తారు. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక మీడియం సైజ్ దోసకాయని తీసుకొని పైన స్కిన్ మొత్తం ఇలా పీల్ చేసేయండి. ఇప్పుడు దోసకాయని 2 పార్ట్స్ కింద కట్ చేసి సగం దోసకాయని వీలైనంత సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి. మిగిలిన సగం దోసకాయని మీడియం సైజులో కట్ చేసుకోండి. కట్ చేసుకునే ముందు దోసకాయలో ఒకసారి చేదు చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 10 పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చి పచ్చడి కాబట్టి ఈ పచ్చడికి పచ్చిమిర్చిని వేయించిన అవసరం లేదు. ఇందులో 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ చింతపండు రసం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఓసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో మీడియం సైజులో కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసి ఒక చిన్న కొత్తిమీర కట్ట కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసి బాగా కలపండి. ఇందులో నేను పసుపు కూడా వేసానండి, ఆ క్లిప్ రాలేదు. సో మీరు కూడా ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ పచ్చడిని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు, లేదా కావాలంటే తాలింపు వేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తాలింపు కూడా వేసి చూపిస్తున్నాను. తాలింపు కోసం 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి. 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసి 1 నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ వేడి వేడి తాలింపుని పచ్చడిలో వేసి బాగా కలపండి. అసలు ఈ పచ్చడిని మిక్సీలో కంటే కూడా రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఇప్పుడు అంత టైం ఎవరికీ ఉండట్లేదు కాబట్టి మిక్సీ యూస్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు మసాలా కూరలు, బిర్యానీలే కాకుండా ఇలా సింపుల్ పాతకాలపు రోటి పచ్చళ్ళు కూడా ట్రై చేస్తూ ఉండండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో కొత్త రెసిపీతో రేపు మార్నింగ్ 9:30కి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.